బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి అందరిపై కురియుగాక. ఈ రోజున మనము దివ్య ఖురాన్ నుండి 24వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం 34వ వచనాన్ని తెలుసుకుందాము. చాలా మంచి మాట. దైవం ఇక్కడ తాను మానవాళికి అతి ప్రధానంగా ఒక ఏదైతే మార్గ నిర్దేశన చేశాడో దాని గురించి చెప్తున్నాడు. మేము స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చే వాక్యాలను మీ వద్దకు పంపాము. మీకు పూర్వం గతించినటువంటి జాతుల గుణపాఠం నేర్పే ఉదాహరణలు కూడా మేము ఇచ్చాము, మీ ముందు పెట్టాము. భయభక్తులు గల వారికి అవసరమైన ఉపదేశాలను కూడా మేము చేశాము. ఇక్కడ మేము అంటున్నాడు అంటే దైవము ఒక్కడు కాదా అన్న ప్రశ్న రాకూడదు మహాశలారా. దాన్ని రాయల్ రెస్పెక్ట్ అంటారు, ప్లూరల్ రెస్పెక్ట్ అంటారు. దైవము తనకు తాను ఒక గౌరవంగా చెప్పుకుంటున్నటువంటి మాట అన్నమాట అది. అంటే మేము అంటే మా ప్రభుత్వం కావచ్చు, తన యొక్క సృష్టి ఏదైతే నడుపుతున్నటువంటి ఉన్నారు కదా, మొత్తం దైవదూతలు, మొత్తం దైవం యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అలా కూడా కావచ్చు. లేదా ఒక రాయల్గా ఏ విధంగా ఒక రాచరికపు వ్యవస్థలో రాజుని ఏ విధంగా ప్రభువుల వారు మేము మా ఆజ్ఞ అని ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా కూడా అనుకోవచ్చు. సరే, దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చే వాక్యాలను మేము వద్దకు పంపాము. ఎలా పంపాడు? ఒక ప్రవక్తను ఎంపిక చేసి ఆ ప్రవక్త ద్వారా మానవాళికి. ఎందుకంటే ఏ దైవదూతను పంపాడనుకోండి, నువ్వు దైవదూతవు కాబట్టి నువ్వు అనుసరించావు, ఇవన్నీ కూడా మాకెలాగవుతుంది, మేము మానవ మాత్రులం అని చెప్పేసి వంకలు చెప్తారు కదా. ఇప్పుడే రకరకాల వంకలు చెప్తున్నారు దైవం పంపినటువంటి ఈ మార్గ నిర్దేశనాన్ని అనుసరించకుండా. అందుకనే మానవుల్లోనే వారి మధ్య తిరిగినటువంటి ఒక వ్యక్తిని, ఉత్తమమైనటువంటి వ్యక్తిని తన ప్రవక్తగా ఎంపిక చేసుకుని ఆ ప్రవక్త ద్వారా మానవాళికి, ఆ ప్రజలకు అందజేయడం జరిగింది. ఆ ప్రవక్తల పరంపరలో మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన మనందరి ప్రవక్త మహాశలారా. ఇంకా గతించినటువంటి జాతుల గుణపాఠాన్ని నేర్పే ఉదాహరణ కూడా దైవం ఎందుకు ఇచ్చాడు? గుణపాఠాన్ని మీరు నెరపాలి, గుణపాఠాన్ని మీరు నేర్చుకోవాలి. అరే వాళ్ళు ఆ విధంగా చేశారా, మనం ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేసిన కారణంగా వారు నాశనం అయిపోయారు కదా, మేము జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన కోసం. అవి స్టోరీలుగా, కథలుగా చదువుకోవడానికి కాదు కదా, గుణపాఠాన్ని నేర్చుకోవాలి కదా మహాశలారా. అయితే భయభక్తులు గల వారికి అవసరమైన ఉపదేశాలను కూడా మేము చేశాము. ఉపదేశాలు ఎవరు స్వీకరిస్తారు? దైవం పట్ల భయం ఉన్నవాడు, పరలోకం పట్ల ఆశ ఉన్నవాడు, స్వర్గ నరకాల పట్ల ఒక ఆలోచన ఉన్నవాడే కదా భయపడతాడు. అందరికీ కూడా ఈ దైవ గ్రంథం అనేది మనసుకు ఎక్కదు కదా. అలాగైతే ప్రపంచంలో మానవాళి అందరూ కూడా మరి దైవ విశ్వాసులుగా మారిపోవాలి కాదు. ఎవరికైతే భయభక్తులు కలిగి ఉంటాడో వాడికి మాత్రమే ఇది అర్థమవుతుంది. సర్వజన